త్రినయని పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. జాస్మిన్ అమ్మాయి గారికి వెంటనే ఒక మంచి కుర్రాన్ని చూసి పెళ్లి చేసేయాలమ్మగారు. అవునవును, ఆ పని చేసేయండి ముందు. నీకేంటి మధ్యలో? నాకు చెప్పే బదులు నీ అక్కకి చెప్పు. ఏం చెప్పాలి? విశాల్తో నా పెళ్లి చేయించమని, నా పెళ్లి చేయించమని, నా పెళ్లి చేయించమని, నా పెళ్లి చేయించమని. పెళ్లి పీటల మీద మా ఇద్దరి పెళ్లి ఆగిపోయింది. ఆ తర్వాత న్యాయం చేస్తానని చెప్పి ఇప్పటి వరకు ఏం చేయలేదు. బావగారా? అక్క ఏం మాట్లాడుతుందక్క? బావగారితో పెళ్ళంటుందేంటి? విక్రాంత్ బాబు గారితో కాదా? చిచి, మేమెలా ఒప్పుకుంటాం? విక్రాంత్కే సరిజోడి కానప్పుడు విశాల్కి ఎలా అవుతుంది? అసలు ఆలోచన అయినా ఎలా వచ్చింది? ఇప్పుడు ఎలా అంటారేంటి సిస్టర్? విశాల్ని పెళ్లి చేసుకోవాలనే కదా నేను ఇక్కడుంది. ఇప్పుడు నువ్వు అంటే న్యాయం కాదు. నాకేం అర్థం కావట్లేదక్క. ఒక్క ముక్కలో చెప్తాను చెల్లి. బాబుగారు నన్ను అర్థం చేసుకోకుండా ఎడమొహం పెడమొహంగా ఉన్న రోజులవి. అప్పుడు తిలోత్తమ అమ్మగారు ఇష్టం లేని పెళ్లి జరిగిందని వకీల్ అమ్మాయి గారితో పెళ్లి చేయాలని అనుకున్నారు. సరిగ్గా తాళి కట్టే సమయానికి అదిగో ఆ దేవత గాయత్రమ్మగారు బాబుగారికి కనిపించి జాస్మిన్ కి ఈ ఇంటి కోడలయ్యే అర్హత లేదు అని చెప్పారు. అంతే, పెళ్లి ఆగిపోయింది. అయినా సరే ఇంకా ఇంట్లోనే పడుంది. ఇంత జరిగిందా? పోనీలే, బుల్లిబాబు గారిని చేసుకోవడానికి వచ్చిందని పొరపడ్డాను. నాకు లైన్ క్లియర్ అయింది. ఇది ఎలా పోతే నాకేంట్లే. తర్వాత మళ్ళీ నన్ను పెళ్లి కూతుర్ని చేస్తానన్నారు కదా. అన్నాను, పెళ్లి కూతుర్ని చేసి పెళ్లి చేస్తానని కూడా చెప్పాను. నేనే నిన్ను పెళ్లి చేసుకుంటాను అని ఎక్కడా ఎప్పుడు చెప్పలేదే, ఎప్పుడు చెప్పలేదే, ఎప్పుడు చెప్పలేదే, ఎప్పుడు చెప్పలేదే. త్రినయని పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.